2018లో మా హస్బెండ్ రోడ్ వర్క్స్ చేశారు మేడం. ఆ డబ్బులు అప్పటి నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఈ రోజు ఈ రోజు మార్నింగ్ నేను నిన్న బెయిలీఫ్ మీద ఏం రాసుకున్నాను అంటే ప్రతి నెల మా ఆయనకి 10 లక్షల ఆదాయం వస్తుంది అని చెప్పి రాసుకున్నాను మేడం. ఈ రోజు మార్నింగ్ ఆయన వర్క్ కి వెళ్ళగానే 10 lakhs పడిపోయాయి అని ఫోన్ చేశారు. ఇంకా అప్పటి నుంచి చాలా రిజల్ట్ మేడం. పొలం కొనుక్కున్నాము 2 acres, ఇంకా ల్యాండ్ కొనుక్కున్నాము. అప్పుడు మెడిటేషన్ మధ్యలో రాసుకోమన్నారు 3 విషెస్ పేపర్ మీద. అప్పుడు నేను రాశాను అనమాట, మాకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇచ్చేసారని. సో నిన్న ఎస్టర్డే 50,000 ఇచ్చారు, ఈ రోజు రిమైనింగ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. హర్షిత, మన టీమ్ ద క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చే గర్ల్, వై నాట్? నువ్వెందుకు మేనిఫెస్ట్ చేయలేవు ఎంత ఈజీగా? ఫస్ట్ లో నేను చేయకముందు ఏమొచ్చి వాళ్ళు నాకు జాబ్ అసలు లేదు, మా దగ్గర ఓపెనింగ్ లేదు, సారీ అని చెప్పేశారు. నేను హోపనపోన స్టార్ట్ చేసి క్రియేషన్ లో వాళ్ళు వద్దన్నా సర్లే రాసుకుందాం అని రాసుకున్నాను మ్యామ్. నేను రాసుకున్న ఐ థింక్ 5 days కనుకుంటా ఆవిడే నన్ను పిలిచి నీకు జాబ్ నీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పి, నేను అప్పుడు అనుకున్నాను మళ్ళీ ఆ శాలరీ ఏమైనా తక్కువ ఇస్తారేమో అనుకుంటే, కాదు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి మళ్ళీ రమ్మ. I'm sorry, please forgive me. Thank you. I love you, ma. కదా, ఏ మెరకలు చేశారు అసలు ప్రభావతి గారు? ఏంటి రిజల్ట్స్ చెప్తారా? ఓకే చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పేసేయండి. మీ చెయ్యి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. చాలా బాగుంది మేడం. నిన్ననే మాకు మా వారు దేశీ కౌ ఫార్మింగ్ ఉందన్నమాట. మాకు మేము కౌ గీ సేల్ చేస్తాము. అబ్బబ్బబ్బబ్బా, ఏ ప్లేస్ చెప్పండి, నేను కూడా వచ్చి తీసుకు. ఇక్కడ విజయవాడ మేడం, విజయవాడ. వండర్ఫుల్. ఓకే ఓకే, చెప్పండి. అయితే ప్రతి నెల 100 kgs మేము సేల్ చేస్తాం మేడం. అంటే అక్కడ కొంచెం అలాగూ. నిన్న భోపాల్ నుంచి ఒకళ్ళు వచ్చి ఎవ్రీ మంత్ వాళ్ళొక్కళ్ళకే 100 kgs కావాలి అని చెప్పి చెప్పారు. ప్రతి నెల ఇవ్వమని చెప్పారు. ఇంకొకటి 2018లో మా హస్బెండ్ రోడ్ వర్క్స్ చేశారు మేడం. ఆ డబ్బులు అప్పటి నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ నేను నిన్న బెయిలీఫ్ మీద ఏం రాసుకున్నాను అంటే ప్రతి నెల మా ఆయనకి 10 లక్షల ఆదాయం వస్తుంది అని చెప్పి రాసుకున్నాను మేడం. ఈ రోజు మార్నింగ్ ఆయన వర్క్ కి వెళ్ళగానే 10 lakhs పడిపోయాయి అని ఫోన్ చేశారు. ఎక్కడ క్లాస్ లో ఉన్నారు? ఎక్కడ కూర్చున్నారు? ఏ ఎనర్జీలో ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ రిజల్ట్ గివర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద ఫస్ట్ రిజల్ట్ గివర్ మన మనీ క్లాస్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ శుభం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అవసరం ఇంకా ఇంకా అప్పటి నుంచి చాలా రిజల్ట్ మేడం. పొలం కొనుక్కున్నాము 2 acres, ఇంకా ల్యాండ్ కొనుక్కున్నాము. ఇంకా చిన్న చిన్నగా మేము ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం మేడం. చిన్నగా అంటే ఒకేసారి కాదు, నిదానంగా తీర్చుకుంటూ వస్తున్నాం మేడం. మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా. చేస్తున్నాను మేడం. మా పాప నందిని ఫ్లోరిడాలో ఉంటది కదా మేడం, తను ఒకేసారి 7 జాబ్లు వచ్చాయని చెప్పింది. మా పాప మేడం తను. ఓ మై గాడ్, రియల్లీ? ఓ మై గాడ్, హోల్ ఫ్యామిలీ అబండెన్స్ వర్షం. చాలా చాలా బాగుంది మేడం క్లాస్. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. స్టార్టింగ్ రిజల్ట్ తో ఎంత బాగుంటుంది కదా. రిజల్ట్స్ నాకు ఇవాళ నుంచి రావాలని అడిగాను. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. యూనివర్స్ ఇచ్చేసింది ప్రభావతి గారిని తీసేసుకో, బిగ్ రిజల్ట్ తీసేసుకో అని. ఓకే, ఏంటండి ఉషా గారు? మ్యామ్ చెప్తే ఏం లేదు మ్యామ్, ఒక రిజల్ట్, స్మాల్ రిజల్ట్. చెప్పుదలి. యా, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా నాన్న ఒక అంకుల్ కి మనీ ఇచ్చారు 1 lakh. అయితే 2-3 months నుంచి ఇస్తానన్నారు, ఇవ్వట్లేదు, పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, డేట్స్ చెప్తూ ఉన్నారు. మీరు డే 2 ఓరియంటేషన్ అప్పుడు మెడిటేషన్ చేయించారు కదా, అప్పుడు మెడిటేషన్ మధ్యలో రాసుకోమన్నారు 3 విషెస్ పేపర్ మీద. అప్పుడు నేను రాశాను అనమాట, మాకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇచ్చేసారని. సో నిన్న ఎస్టర్డే 50,000 ఇచ్చారు, ఈ రోజు రిమైనింగ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. హర్షిత, మన టీమ్ ద క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చే గర్ల్, వై నాట్? నువ్వెందుకు మేనిఫెస్ట్ చేయలేవు ఎంత ఈజీగా? అమేజింగ్. ఎవరి కోసమైనా కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. అది హర్షిత ద్వారా మీకు అర్థం కావాలి. సో నో నీడ్ టు వరీ. వేరే వాళ్ళకి ఎలాగా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ మేనిఫెస్ట్ ఫర్ దెమ్ బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఎస్ అండి. హలో అండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. ఆన్ దిస్ ప్లానెట్. చెప్పండి. నేను లాస్ట్ మంత్ క్లాస్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ లాస్ట్ మంత్ అన్ని వీడియో క్లాసెస్, ఇన్ పర్సన్ లేవు కదా మేడం. సో జాయిన్ అయ్యాను. నా ఇంటెన్షన్స్ లైక్
ప్రిటీ ష్యూర్, నేను డ్యామ్ షూర్గా ఉన్నాను. 3 ఇంటెన్షన్స్ నాకుండే. సో అంటే లాస్ట్ టైం మీకు మెసేజ్లో కూడా షేర్ చేశాను టీంతో ద్వారా. నేను ఇక్కడ యుఎస్లో ఉంటాను, డెంటిస్ట్ ఇండియాలో, బట్ ఇక్కడికి వచ్చి లైక్ రీసెర్చ్ మాస్టర్స్ చేస్తున్నా, అంటే అయిపోయింది నాది. సో యాజ్ యూ నో, మీ సన్ కూడా యుఎస్లో ఉంటారు, అదంతా ఓపీటీ ఉంటుంది కదా. జాబ్ యాక్చువల్లీ చాలా కష్టం అవుతుంది. అప్పుడే నాకు మీ గురించి తెలిసి నేను వచ్చాను. క్లాస్లో జాయిన్ అయితే మీరు క్రియేషన్ అదంతా చెప్పేవాళ్ళు, లైక్ మీకు ఏం కావాలో స్టోరీ రాయమనేవాళ్ళు. అండ్ అలాగే ఫాలో అయ్యాను మేడం, వాట్ ఆల్ వీడియోస్ రోజు. మనీ నాకు అబండెన్స్ అంటే ప్రాబ్లం లేకపోయినా నేను ఫాలో అయ్యాను, అన్ని ఫాలో అయ్యాను. ఫస్ట్లో నేను చేయకముందు ఏమొచ్చి వాళ్ళు నాకు జాబ్ అసలు లేదు మా దగ్గర, ఓపెనింగ్ లేదు, సారీ అని చెప్పేశారు. నేను హోపనపోన స్టార్ట్ చేసి క్రియేషన్లో వాళ్ళు వద్దన్నా సర్లే రాసుకుందాం అని రాసుకున్నాను మ్యామ్. నేను రాసుకున్న ఐ థింక్ 5 days అనుకుంటా, ఆవిడే నన్ను పిలిచి నీకు జాబ్ నీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పి. నేను అప్పుడు అనుకున్నాను మళ్ళీ శాలరీ ఏమైనా తక్కువ ఇస్తారేమో అనుకుంటే, కాదు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి మళ్ళీ క్రియేషన్ అర్థం చేసుకోండి. డిలీట్ క్రియేషన్ చేసుకోవాలి, ఎందుకు జరగదు? నేను అప్పటి నుంచే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. మళ్ళీ ఇప్పుడు మీరు లైవ్ లో ఇన్ పర్సన్ ఇస్తున్నారంటే నాకు వన్ బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, అది నేను కంపల్సరీ ఈసారి ఐఎమ్ డామ్ షూర్. నేను మాధురి, మీకు మ్యామ్ how are you feeling with the classes? వెరీ వెరీ హ్యాపీ మ్యామ్. ఇప్పుడు మాకు 3 o'clock, లైక్ మీరు లేచిన టైంకి నేను డాలస్ టెక్సస్ లో ఉంటాను. బట్ ఈవెన్ దెన్ నాకేమీ రెస్ట్లెస్ గా అనిపించట్లేదు, నథింగ్ లైక్ దట్. నేను మార్నింగ్ లేస్తున్నాను, హ్యాపీగా చేస్తాను. అండ్ నిన్న నైట్ కూడా మీరు చెప్పినట్టు నేను మనీ మెడిటేషన్ చేసి పడుకుంటున్నాను. How did you లైక్ feel? ఎలా అనిపించింది? వెరీ వెరీ నైస్ మ్యామ్, వెరీ వెరీ నైస్, అబ్సల్యూట్లీ. లైక్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. That is our own Yeah. inner work, inner emotional work. Yeah. బట్ కంపల్సరీ నా బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్స్ మాత్రం ఈ క్లాస్ ఎండ్ అయ్యేసరికి ఐఎమ్ ప్రిటీ షూర్ నేను షేర్ చేస్తాను మ్యామ్. That's all. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Yes, అండి. I'm sorry, please forgive me. Thank you. I love you, ma. Look at that. ఏ మిరకల్ చేశారు? అసలు ఏం మిరకల్ చేశారు? నేను బిలీఫ్ మీద రాశాను అనమాట. అంటే నిన్న మెడిటేషన్ లో చెప్పారు కదా, ఎంతో ఇష్టంగా చేయించుకున్న ఒళ్ళు లోపలికి వెళ్ళిపోయింది అన్నప్పుడు నాకు బాగా బాధలేసింది, ఏడుపు వచ్చేసింది. రూపాయి కూడేసుకొని నేను తీసుకున్న అసలు పేరు ఇది. ఇంకా 1 month అయింది, 2 lakhs దగ్గర ఎల్ఐసి ఏదో వచ్చిందంట. అడిగాను, నాకు ఇది పెట్టే నేను ఆ మిషన్ తెచ్చుకున్నాను అనమాట. ఆ మిషన్ తెచ్చుకున్నావు, ఇది వద్దంటే పెట్టి తెచ్చుకున్నావు, నువ్వు ఆ మిషన్ అమ్ముకొని ఇది తెచ్చుకో అని ఎంత రిక్వెస్ట్ గా అడిగినా కూడా ఇవ్వలేదు. ఎందుకో ఈ రోజు ఇంక తీసుకెళ్లారు, నన్ను కూడా తీసుకెళ్లి బ్యాంకుకి నాకు ఇది తీసి ఇచ్చి నాకు లవ్ యూ చెప్పి ఇస్తున్నారు, తీసి పెట్టారు నాకు ఈరోజు, ఇది ఇచ్చారు నాకు. అసలు ఈరోజు అసలు నేను అనుకోలే, నేను మళ్ళీ నా గోల్డ్ నేను చూస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. నిన్న మళ్ళీ పెద్ద మెరాకిల్ మా ఇది. అసలు నేను ఎంత హ్యాపీగా చేయించుకున్నానో ఇది. శరీరానికి దగ్గర పెట్టుకోండి, హార్ట్కి దగ్గరగా ఉంచుకోండి కొంచెంసేపు దాన్ని. లవ్ యూ మా. దిస్ ఈస్ ద ఫ్యామిలీ, నిజంగా ఇదే ఫ్యామిలీ. రాజం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆనందం మా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అంటే అదే ఫ్యామిలీ, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. హస్బెండ్ తీసుకెళ్ళి తను మిషన్ చేసి తను ఏదో కుడతానని అన్నీ చేస్తానని తన నగనే పెట్టి తెచ్చుకున్నారే, ఆ మిషనే తన జీవితాన్ని నడిపిస్తుంది. అది ఒక పార్ట్ అయిపోయింది తనకి. వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళి, పిచ్చి మొహం, నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ నగని కూడా తీసుకెళ్ళావు, ఆ మిషన్ వెళ్ళట్లేదు, ముందు నువ్వు వేసుకో అని చెప్పి లవ్ యూ చెప్పి. ఇంకేంటండి, సినిమాల్లో చూస్తాం కదా ఒక్కొక్క క్లైమాక్స్ సీన్ మనం ఇలా వచ్చేస్తుంది లైక్ హార్ట్లో. ఇది రియాలిటీ అండి. గట్టిగా రాజం గారికి క్లాస్. అమేజింగ్. ఫస్ట్ మిరకల్ ఇన్ చక్ర క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.